Hello everyone, if you're new here, I'm Chandrika, and if you're my lovely subscriber, thank you so much for watching me again. ఈరోజు నేను ఇంకొక అమెజాన్ హాల్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటంటే అన్ని మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్. సో అఫోర్డబుల్లో బెస్ట్ బ్రాండ్కి సంబంధించిన మేకప్ ప్రోడక్ట్స్. ఆ బ్రాండ్ ఏంటంటే మన అందరికీ తెలుసు. మోస్ట్లీ ఏదో ఒక్క ఐటమ్ అయినా ఈ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తాము. సో డైలీ మేకప్లో కానీ లేదంటే ఎలా అయినా కూడా హెవీ మేకప్లో కానీ పార్టీ వేర్ ఏ మేకప్లో అయినా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఐటమ్ ఒక్కటైనా మనం యూజ్ చేస్తాం. సో అదేంటంటే మేబ్లిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేశాను. నేను మేబ్లిన్ కాజల్కి చాలా పెద్ద ఫ్యాన్. సో నేను మోస్ట్లీ కాదు, నేను అసలు కాజల్ యూజ్ చేస్తే మేబ్లిన్ కాజలే యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక మేబ్లిన్ ప్రోడక్ట్ నా ఫేవరెట్ ఏంటంటే మస్కారా. ఆ మస్కారా యూజ్ చేస్తే మనం ఫాల్స్ ఐలాషెస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేబ్లిన్ మస్కారాస్ యూజ్ చేస్తే. ఈ బ్రాండ్కి సంబంధించి మనం మినిమం మేకప్ చేసుకోవాలంటే ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి, సో ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియో చూసే కంటే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా అస్సలు వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ మీకు దీనిలో ఏ ప్రోడక్ట్ అయినా హెల్ప్ఫుల్ అనిపించినా, ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ నుంచి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫేస్ మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఫేస్ మేకప్లో ఫస్ట్ మనం ఫౌండేషన్స్ అప్లై చేస్తాం కదా. ఫౌండేషన్స్ నేను 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఆర్డర్ చేశాను సేమ్ మేబ్లిన్ బ్రాండ్లోనే. ఒకటి వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. సో ఇది మ్యాట్ అండ్ పోర్లెస్ ఫౌండేషన్. అండ్ ఇది షేడ్ 115 ఆర్డర్ చేశాను. ఇది నా స్కిన్ టోన్ కంటే చాలా లైట్ షేడ్, బట్ ఇంకా ఆర్డర్ చేసేసాను కాబట్టి దీన్ని నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేరే షేడ్స్తో మ్యాచ్ చేసుకుని యూస్ చేస్తాను ఇది కనుక నేను యూస్ చేయాలనుకుంటే. సో ఇది మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ 115, బట్ నా షేడ్ వచ్చేసి 230. ఇది కూడా అఫోర్డబుల్ ఫౌండేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్స్. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ పంప్ వస్తుంది. కొన్ని ఫౌండేషన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న ఫౌండేషన్స్కి అయితే మోస్ట్లీ పంప్ రాదు, బట్ ఈ ఫౌండేషన్కి అయితే ఇలా పంప్ కూడా వస్తుంది. సో మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఫౌండేషన్స్ అప్లై చేస్తే పోర్స్ అలాంటివి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఇది పోర్లెస్ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ అప్లై చేస్తే మోస్ట్లీ పోర్స్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట. అండ్ మేబ్లిన్లోనే ఇంకొక ఫౌండేషన్ ఏంటంటే ఎవ్రీబడీస్ ఫేవరెట్ ఫౌండేషన్, అది సూపర్ స్టే ఫౌండేషన్. సో ఇది మేబ్లిన్ సూపర్ స్టే ఫౌండేషన్. సేమ్ దీనికి కూడా పంప్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నా షేడ్ 312 గోల్డ్. సో ఈ ఫౌండేషన్ అప్లై చేస్తే మొత్తం స్కిన్లో బ్లెండ్ అయిపోయి మనం ఫౌండేషన్ అప్లై చేసినట్టు కూడా అస్సలు తెలియట్లేదు. సో ఇది కరెక్ట్ షేడ్ నా స్కిన్ టోన్కి. ఇన్ కేస్ మీరు కనుక నా స్కిన్ టోన్ అయితే ఈ షేడ్ కంపల్సరీ ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే 24 hours లాంగ్ స్టే ఉంటుంది. అండ్ దీని కవరేజ్ కూడా ఫుల్ కవరేజ్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. బట్ మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్తో కంపేర్ చేస్తే ఇది కవరేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫిట్ మీ ఫౌండేషన్ ఏంటంటే కొంచెం కవరేజ్ బిల్డప్ చేసుకోవాలన్నమాట. సో ఈ 2 వెరైటీస్ ఉన్నాయి మేబ్లిన్లోనే ఫౌండేషన్స్ అనమాట. సో ఆ ఫౌండేషన్స్ రెండు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తే మేబ్లిన్లోనే ఇంకొక టైప్ వస్తుంది అనమాట. ఇలా చిన్న శాంపుల్ టైప్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 299 పడుతుంది. ఇది వాటిలోనే సైజ్ తక్కువ అనమాట. సో ఇది మేబ్లిన్ ఫిట్ మీలో మాత్రమే ఇలా చిన్న శాంపుల్స్ ఉన్నాయి. మిగిలిన ఏ ఫౌండేషన్స్లో లేవు మేబ్లిన్కి సంబంధించి. సో మీరు ఇన్ కేస్ మీ షేడ్ తెలియదు ట్రై చేయాలి అనుకుంటే ఇలా పర్చేస్ చేసి ట్రై చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కువ మేకప్ చెయ్యరు అండ్ ఏదైనా ఒకేషనల్గా పార్టీస్కి వాటికే మేకప్ చేసుకుంటారు, మీకు ఎక్కువ ఫౌండేషన్స్ అవసరం లేదు అనుకుంటే కూడా ఇలా చిన్న శాంపుల్ సైజ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మేబ్లిన్లోనే కన్సీలర్స్ కూడా ఉన్నాయి. సో నేను మేబ్లిన్ కన్సీలర్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి షేడ్ 25 మీడియం. అగైన్ ఇది కూడా మనకి డార్క్ సర్కిల్స్ కానీ డార్క్నెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఉన్నప్పుడు కవర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ కన్సీలర్. సో మేబ్లిన్లో కన్సీలర్ వచ్చేసి ఇది లూజ్ పౌడర్ కనుక యూస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మాత్రం బెస్ట్ పౌడర్ అనమాట. ఇది లూజ్ ఫినిషింగ్ పౌడర్ మేబ్లిన్ ఫిట్ మీదే. సో ఎక్కువ బేకింగ్కి అండ్ ఫ్లాలెస్ ఫినిష్ కోసం ఎక్కువ యూస్ చేస్తాం లూజ్ పౌడర్. దీని షేడ్ వచ్చేసి 25 మీడియం మోవెన్ ఇది. అండ్ ఫేస్ పౌడర్స్కి వచ్చేసరికి మేబ్లిన్ ఫిట్ మీలోనే కాంపాక్ట్ పౌడర్ అనమాట.
సో ఇన్ కేస్ లూజ్ పౌడర్ యూస్ చేయడం రాని వాళ్ళు, లేదంటే లూజ్ పౌడర్ యూస్ చేయాలంటే ఫౌండేషన్ అప్లై చేయాలి, ఫేస్ని సెట్ చేయాలి. సో ఫేస్ని సెట్ చేయాలి ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత అంటే ఇది యూస్ చేయొచ్చు. లేదు అంటే ఎవ్రీడే లైక్ నేనైతే ఎక్కువ ఏం చేస్తానంటే మాయిశ్చరైజర్ అప్లై చేసేసి కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేస్తాను, లైక్ డైలీ వేర్ లాగా. అండ్ దెన్ కాంపాక్ట్ తర్వాత నేను ఆర్డర్ చేసిన ఐటమ్ బ్లష్. సో ఇది క్యూట్ ప్యాకేజింగ్. బ్లష్లో దీంట్లో చాలా షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను తీసుకున్న షేడ్ మాత్రం వైన్. సో ఇది వచ్చేసి బ్లష్. సింగిల్గా బ్లష్ ఒకటే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక బ్లషే ఉంటుంది దీంట్లో, ఒక షేడ్ బ్లష్ మాత్రమే ఉంటుంది దీంట్లో. సో ఇది మేబ్లిన్లో బ్లష్. అండ్ దెన్ హైలైట్, మేబ్లిన్ మాస్టర్ క్రోమ్ హైలైటర్ బై ఫేస్ స్టూడియో. ఇది అయితే ద మోస్ట్ ఫేమస్ హైలైటర్ ఇది. సో మోస్ట్లీ హెవీ మేకప్స్ కానీ లేకపోతే ఎక్కువ మేకప్ ఆర్టిస్ట్స్ వాళ్ళు యూస్ చేసే హైలైటర్ అనమాట ఇది. అఫోర్డబుల్ హైలైటర్స్లో మేబ్లిన్ మాస్టర్ క్రోమ్ హైలైటర్ అంటే చాలా ఫేమస్. సో ఇది ఎలా అనిపిస్తుంది అంటే దీనికి చంకీ గ్లిటర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అస్సలు ఇది అప్లై చేస్తే మాత్రం ఆ గ్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇవి అంత మరీ మనకి మెరుపుల్లాగా చంకీగా అలా ఏమి ఉండదు, మొత్తం బ్లెండ్ అయిపోయి నీట్గా ఉంటుంది ఇది హైలైటర్ అప్లై చేస్తే. మన ఫేస్ ఒరిజినల్గా షైన్ అవుతున్నట్టు ఉంటుంది ఇది లైట్ మీద. మన ఫేస్ కనుక లైట్కి టచ్ అయితే. సో ఇక్కడ వరకు ఫేస్ మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఫౌండేషన్స్, కన్సీలర్స్, ఎవ్రీథింగ్ ఉంది. ఫేస్ మేకప్కి ఏమేమి కావాలో అవన్నీ. అండ్ నెక్స్ట్ ఐ మేకప్కి సంబంధించి కూడా మెబ్లిన్లో చాలా ఐ మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఐ షాడో ప్యాలెట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను మాత్రం న్యూడ్స్ ప్యాలెట్ ఆర్డర్ చేశాను. నేను ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, మేబ్లిన్ న్యూడ్స్ది. దీనిలో అన్ని న్యూడ్ షేడ్సే ఉంటాయి. సో యా, దీనిలో మనకి మ్యాట్, షిమ్మర్ అన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ అన్ని న్యూడ్ షేడ్స్. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి బ్రష్ కూడా వచ్చింది. బ్రష్ ఒకవైపు ఏమో స్పాంజ్ అప్లికేటర్ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో మనకి బ్రష్. సో నేను ఈరోజు చేసిన ఐ మేకప్ చాలా న్యూడ్గా న్యూట్రల్గా ఉంది కదా, సో అది ఈ ప్యాలెట్ యూస్ చేసి నేను నా ఐ మేకప్ క్రియేట్ చేశాను. సో యా, మనం ఐలిడ్స్ పైన కలర్ అప్లై చేసుకోవాలంటే ఇది స్పాంజ్ అప్లికేటర్తో అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బ్లెండ్ చేసుకోవాలనుకుంటే వెనకాల ఇచ్చిన బ్రష్తోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో మనం వేరే ఐ మేకప్ కోసం బ్రషెస్ వెతుక్కోకర్లేదు అనమాట. అండ్ దెన్ మేబ్లిన్లో నా మోస్ట్ ఫేవరెట్ ఐ మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వన్ ఈజ్ మేబ్లిన్ కాజల్. మేబ్లిన్ కాజల్ అయితే ఐ హైలీ రికమెండ్ దీస్ కాజల్స్. ఇవి స్మర్జ్ ప్రూఫ్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ ఉంటాయి. నేను కనుక ఈ కాజల్ యూజ్ చేస్తే నేను ఆ నెక్స్ట్ డే బాత్ చేసినా కూడా నాకు ఈ కాజల్ పోదు. సో మోస్ట్లీ నేను ఇది యూజ్ చేశానంటే దీన్ని ఆయిల్ కానీ లేకపోతే ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెల్లా వాటర్తో కానీ రిమూవ్ చేసుకుని పడుకోవాలి. జస్ట్ వాటర్ ఆర్ సోప్తో ఫేస్ వాష్ చేసినా కూడా పోదు. సో అంత ఇంటెన్స్గా ఉంటుంది కాజల్. బ్లాక్ అండ్ దీని షేడ్ కూడా చాలా బ్లాక్ ఉంటుంది. సో ఐ హైలీ రికమెండ్ దిస్ కాజల్. కాజల్స్ డైలీ యూజ్ చేసే వాళ్ళు కానీ లేదు అంటే ఎక్కువ కాజల్ అప్లై చేసుకోవడం ఇష్టం ఉండే వాళ్ళైనా కూడా ఈ మేబ్లిన్ కాజల్ కంపల్సరీ ట్రై చేయొచ్చు మీరు. ఇదైతే బెస్ట్. ఒకసారి మీరు పర్చేస్ చేస్తే నెక్స్ట్ కూడా ఈ మేబ్లిన్ కాజల్సే అప్లై చేయాలి అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్లోనే మస్కారా. సో కొంతమందికి ఈజీ వాష్ మస్కారా అంటే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ మస్కారాస్ ఇష్టం ఉండదు, వాటర్కి కాంటాక్ట్ ఉండరు అనుకుంటే కనుక మీరు ఈజీ వాష్ మస్కారా యూజ్ చేయొచ్చు. నేను ఇది ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఓన్లీ నేను ఇంట్లో ఉండి మేకప్ చేసుకుని వీడియో షూట్ చేసేసిన తర్వాత మేకప్ రిమూవ్ చేసేయాలి అనుకుంటే కనుక ఈజీ వాష్ అప్లై చేస్తాను. లేదు అంటే దీనిలోనే హైపర్ కర్ల్ మేబ్లిన్లో వాటర్ ప్రూఫ్ మస్కారాస్ ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ మస్కారాస్ నేను ఎప్పుడు యూస్ చేస్తానంటే అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు. సో ఇవి ఐ మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ నేను తీసుకున్నది మేబ్లిన్లో. అండ్ ఇంకొకటి మేబ్లిన్లో లిప్స్టిక్స్. సో ఇవి శాంపుల్ లిప్స్టిక్స్ టైప్. దీనిలో 4 షేడ్స్ వస్తాయి మనకి ఇలా. సో ఇవి చాలా చిన్ని ప్యాకేజింగ్ అండ్ చాలా తక్కువ ఉన్నది. దీంట్లో జస్ట్ 2 ml ప్రోడక్ట్ అంతే. ఇది మొత్తం ఇలాంటి ప్యాకేజింగ్ అనమాట. నార్మల్ లిప్స్టిక్స్ నేనైతే ఇలాంటి ప్యాకేజింగ్ లిప్స్టిక్స్ ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం. అండ్ మెబ్లిన్ కూడా న్యూలీ లాంచ్డ్ అనమాట ఇవి. ఈ లిప్స్టిక్ ప్రైస్ కూడా 99 రూపీస్. అండ్ ఇవి మ్యాట్ లిప్స్టిక్స్ అండ్ వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ అండ్ లిక్విడ్ లిప్స్టిక్స్. సో ఇది జస్ట్
ఇలా ఓపెన్ చేస్తే దీనికి అప్లికేటర్ ఉంటుంది, దీంతో అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో మోస్ట్లీ నేను ఆర్డర్ చేసిన దాంట్లో 3 న్యూడ్ షేడ్స్ అండ్ ఒక్కటే డార్క్ షేడ్ ఉంది. సో యా, ఇది న్యూడ్ షేడ్ బేర్ ఇట్ ఆల్, ఇది ఒక షేడ్. అండ్ దెన్ దీంట్లోనే ఇంకొక షేడ్ స్ట్రిప్ ఇట్ ఆఫ్, ఇది ఒక షేడ్. అది కొంచెం లైట్ వస్తుంది, ఇది దాని మీద కొంచెం 1 or 2 షేడ్స్ డార్కర్ ఉంటుంది. అండ్ న్యూడ్ షేడ్స్ అలాగా ఫేవరెట్ అయిన వాళ్ళైతే నేను ఇప్పుడు యూజ్ చేసింది కూడా న్యూడ్ షేడే. సో అలా, సో మన డ్రెస్సింగ్ని బట్టి మనం న్యూడ్ షేడ్స్ కావాలి అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. అండ్ దెన్ ఇంకొకటి కూడా కొంచెం మోస్ట్లీ న్యూడ్ షేడే, బట్ ఆ రెండింటితో పోల్చుకుంటే ఇది కొంచెం 1 or 2 షేడ్స్ డార్కర్ ఉంటుంది. ఇది బెస్ట్ బేబ్ 06. సో ఇది ఒక లిక్విడ్ లిప్స్టిక్. అండ్ దెన్ ఇది మాత్రం చాలా ఫేవరెట్ షేడ్ నాకు. ఇది ఏంటంటే సాఫ్ట్ వైన్, ఇదైతే డార్క్ షేడ్. అండ్ అవన్నీ న్యూడ్ షేడ్స్ కదా, అవి కాదు, కొంచెం వెరైటీగా నాకు డార్క్ షేడ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది సో నేను ఇంకా లైట్గానే అప్లై చేశాను, ఎందుకంటే డార్క్ అప్లై చేస్తే నాకు ఎలా ఉంటుందో అని చెప్పి చాలా లైట్ అప్లై చేశాను. సో ఆల్రెడీ నేను న్యూడ్ షేడ్ అప్లై చేశాను కాబట్టి అది డిజాల్వ్ అయిపోయింది. బట్ ఓన్లీ ఇదే షేడ్ అప్లై చేస్తే మాత్రం చాలా డార్క్గా కనిపిస్తుంది. అండ్ మెబ్లిన్లో ఐలైనర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బోల్డ్ లైనర్. ఇన్ కేస్ మనం వింగ్ లైనర్స్ కానీ అలాంటివి డ్రా చేయాలనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీని టిప్ చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. సో ఇది మనం హోల్డ్ చేయడానికి కానీ అండ్ వింగ్స్ అది డ్రా చేసుకోవడానికి. సో ఇది ఎక్కువ ఇక్కడ మనం కాంటాక్ట్ పెట్టవసరం లేదు కాబట్టి కొంచెం పెన్ లాగా, స్కెచ్ లాగా హోల్డ్ చేయొచ్చు కొంచెం మా పైకి. అండ్ ఈజీగా ఉంటుంది మనం వింగ్స్ అవి డ్రా చేయాలి అన్నా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐ లైనర్స్ క్రియేట్ చేయాలి అన్నా ఇది యూజ్ అవుతుంది. ఇది ప్యాకేజింగ్ కూడా చాలా క్యూట్గా, చిన్ని ప్యాకేజింగ్ ఇది. సో యా, దట్స్ ఇట్. నేను మేబ్లిన్కి సంబంధించి మేకప్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసింది ఇవి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.